ఇలా ఈ మధ్యలో ఇలాంటి కథ సమయంలో ప్రభా తండ్రి అయ్యా జరుగుతున్న స్త్రీల కొడుకుని ప్రభా తండ్రి ఈ గాయపడ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి అయ్యా ప్రభా రావాల్సిన బిడ్డలతో మేము మాట్లాడండి ప్రభా అయ్యా ప్రభా నడిపించుకొని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీ సన్నిధిలో ప్రభా తండ్రి అయ్యా ప్రభా జరిగాయి నా జీవితంలోనే. కానీ దేవుడు ఎందుకు ఎన్నో ఆటంకాల నుంచి బ్రతికించాడు, రక్షించాడు, పోషిస్తున్నాడు కూడా. అలాగే నన్ను నా బిడ్డని ప్రేమించి నడిపిస్తున్నాడు కూడా. అందును బట్టి దేవుడికి వేలాది వందనాలు చేస్తున్నాం. నేనే కాదు, అందరూ కూడా జరిగిపోయిన దాన్ని మూసేసిన తలుపుల్ని చూస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు ఇలా జరిగిందని అందరి జీవితంలో ఏవో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. కానీ జరిగిన దానికి అసలు చూస్తాం, కానీ దేవుడు చేసిన కార్యాలు మనము విశ్వాసంతోనే అన్నడు దేవుడి మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో ఏది అడిగినా కూడా తన ఏది
కాదనక మన పక్షాన్ని ఎన్నో కార్యాలు చేయగల శక్తిమంతుడు అనమాట. అలాగా నమ్మకించు వారిని ఎన్నడూ కదిలిపోనివ్వకుండా నిత్యము నిలిచి సీయోను కొండవలే దేవుడు ఉంచుతానని సెలవిస్తున్నాడు అనమాట. అయితే మనము ఎన్నడూ దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడిలో నమ్మకంగా ఉంటే శాశ్వతమైనది నీదు ప్రేమ, ఏనాడైనా మారనిది నీదు ప్రేమ. దినమున గడిచిన సంవత్సరాలను తొలగిన నా ఎడల నీ ప్రేమ నిత్యము నూతనమే. దావీదు మహారాజు యెహోవా కోసం దేవుడిని కొనియాడుచున్నాడు అన్నమాట. ఏంటంటే యాత్ర కీర్తన అంటే యాత్ర చేయడం అంటే మనం కూడా ఒక యాత్రికులం అన్నమాట. ఈరోజు మనం ఎలా సజీవ లెక్కన ఉన్నామంటే మనం కూడా యాత్రికులం. ఈరోజు కాకపోతే రేపైనా మనం తను సాధిస్తాం అన్నమాట. దావీదు మహారాజు ఏంటంటే ఈ విధంగా దేవుడి మీద నమ్మకం ఉంచమని మనం ఈరోజు రక్షణ పొందుతున్నామంటే దేవుడి మీద నమ్మకం ఉండబట్టి దేవుడి సన్నిధిలో ఈరోజు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన వాడ, నరులను పరిశీలించువాడ, పరిశోధించువాడ,